నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గాలిపటాలు ఎగరవేసే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. నాయుడుపేటలోని విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన డిస్కం అధికారులు. ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు. వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు. వైభవంగా భోగి పండుగ. గూడూరు పట్టణంలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుతున్న ప్రజలు. కర్నాల్ వీధిలో భోగి వేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి. వైభవంగా అమ్మవార్ల గ్రామోత్సవం. గూడూరులోని శ్రీ తాళమ్మ, మనుబోలులోని శ్రీ మనుబోలమ్మ అమ్మవార్ల ఊరేగింపు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాలిపటాలు ఎగరవేసే సమయంలో పిల్లల ప్రమాదాలకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నాయుడుపేట డిస్కం అధికారులు సూచించారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నేను మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నాయుడుపేట డివిజన్, ఏపీఎస్పీసీ. మనకి ఆనందంగా జరుగుతున్న పండుగ సంక్రాంతి. సంక్రాంతిలో మనకి ముఖ్యమైన ఘట్టం పతంగులు ఎగరేయడం, గాలిపటాలు ఎగరేయడం. చాలా సంబరంగా జరుగుతున్న పండుగ. పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారిపోయి పతంగులు ఎగరేసి ఆనందించే పండుగ. ఇలాంటి సందర్భాల్లో చిన్న చిన్న సూచనలతోటి, చిన్న చిన్న జాగ్రత్తలతోటి మన పండుగని మరింత ఆనందదాయకంగా చేస్తున్నామని చెప్పేసి ఉద్దేశంతో ఈ పతంగులు ఎగరేసేటప్పుడు ఒకసారి మీరు చుట్టుపక్కల మీ యొక్క ఎలక్ట్రికల్ లైన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ఫార్మర్స్ కానీ, హెచ్టీ లైన్స్ కానీ, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మీరు బహిరంగ ప్రదేశాల్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది సీజనల్ పండుగ కాబట్టి ఈ సంబరాలు కూడా సమిష్టిగా జరుపుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే బహిరంగ ప్రదేశాల్లో అందరూ కలిసి పతంగులు ఎగరేస్తూ పోటీగా హ్యాపీగా జరుపుకోవచ్చు. అలాగా మ్యాక్సిమం బహిరంగ ప్రదేశాల్లో ప్రిపేర్ చేయండి. ఇన్ కేసు మీరు డాబాల మీద ఎగరవేసేటప్పుడు అవి పొరపాటున విద్యుత్ తీగల మీద కానీ పడినప్పుడు మీరు వాటిని తీసే ప్రయత్నం చేయబాకండి. పోతే పోయింది గాలిపటం. ఇంకోటి కొనుక్కోండి, లేకపోతే పిల్లలు కొనేవ్వండి. అంతేగాని దాన్ని ఇనపగడ్డీలతోటి, కర్రలతోటి తీసేసుకునే పని మాత్రం చేయొద్దు. పిల్లలకి ప్రత్యేకించి మరీ చెప్పండి. వాళ్ళకి తెలియదు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇది దీపావళి సందర్భంలో మన పటాసులు పేల్చడంలో, బాణాసంచ పేల్చడంలో మనం ఎంత జాగ్రత్తలు చెప్తామో పిల్లలకి, అంతే జాగ్రత్త ఈ పతంగులు ఎగరేసే విషయంలో కూడా మీరు పెద్దలు మనం తీసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్త చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ గాలిపటం కనుక ఇరుక్కపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయానికి కానీ, లేదా 191 కానీ మీరు ఇమీడియట్గా కాల్ చేయండి, అది క్లియర్ చేస్తారు. అంతేగాని మీకై మీరు, మీ పిల్లలు కానీ దాన్ని తీసి ఏర్పాటు చేయొద్దండి. సపోజ్ అది ఎంత అవుతుంది, అది మన ఆనందం కంటే పెద్ద ఖర్చు కాదు, కావాలంటే వేరే కొనివ్వండి. అంతేగాని దాన్ని తీసి ఏర్పాటు చేయొద్దండి. మరొక చిన్న విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఈ దారాలు వాడేటప్పుడు లోహపు దారాలు వాడుతూ ఉన్నారు, చైనీస్ దారాలు. అంటే అవి తెగిపోకుండా ఉండడానికి అన్నట్టు. ఓకే, గాలిపటం అంటే బాగా ఎగరాలి, ఎక్కువ దూరం పోవాలి కాబట్టి దానికి మంచి దారాలు వాడాలనే ఆలోచన ఉంటుంది. కానీ లోహపు దారాలు వాడటం మాత్రం అంత శ్రేయస్కరం కాదు, చేతులు తెగే ప్రమాదం ఉంది. పైపెచ్చి ఈ లోహపు దారాలు కరెంట్ తీగ మీద పడ్డప్పుడు ఇన్ కేస్ మనం అని చెప్పలేము. ఒక్కోసారి గాలిపటాలు గిరికలు కొడుతూ తీగలు సడన్గా పడిపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే విద్యుత్ షాక్లో అనే అవకాశం ఉంది. కాబట్టి వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అన్ని విధాలా చేటు ఈ లోహపు దారాలు దయచేసి పావుల దారాలతో వేయండి.
మ్యాక్సిమం మీరు బహిరంగ ప్రదేశాల్లోనే ఈ పతంగుల ఎగరేసే కార్యక్రమాన్ని పెట్టుకొని ఒకరికొకరు పోటాపోటీలుగా చాలా సంబరంగా జరుపుకోవడానికి ఆశిస్తూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వచ్ఛ ఆంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి దంపతులు ప్రజలు, అభిమానులకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో ఉన్న వారి నివాసంలో పనక శివకుమార్ రెడ్డి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి పండగ వచ్చేసిందిరో. భోగి 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 వచ్చనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి. భోగి 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 వచ్చనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి. చలి చలి గాలుల్లో వెచ్చని మంటలు, మన చెడుని రూపుమాపే విజయ కాంతులు. తెల్ల తెల్లవారు జామున లేచి అందరూ పాత బాధలను మంటలో వేసి, కొత్త ఆశలను గుండెలో నింపి సంబరాలు చేసుకుందా అందరం కలిసి. భోగి 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 వచ్చనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాసి. గూడూరు పట్టణంలో భోగి పండుగ వైభవంగా జరిగింది. తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవంతో పాటు పురవీధుల్లో ప్రజలు భోగి మంటలు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషాలతో జరుపుకున్నారు. భోగి వెలుగుల్లో ఊరంతా నిండే వేళ, కొత్త ఆశలే మన గుండెల్లో మెరుస్తే వేళ. పాత బాధల్ని మంటల్లో వేసి కొత్త జీవితం మొదలు పెట్టే వేళ. మబ్బుల్లోంచి పొద్దొస్తే ముంగిట దీపాలు వెలిగే వేళ, అమ్మ చేతి ముగ్గుల్లో దేవుడే దిగొచ్చిన వేళ. కోడి పుంజుల కూకుల్లో కొత్త దినం పలికే వేళ, మనసు నిండా ఆశలే ఆకాశానికి చేరే వేళ. భోగి 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 పండుగరా, మన జీవితానికే వెలుగురా. పాత కన్నీళ్లు మంటల్లో కొత్త సుఖాలే మన ఇంట్లో. భోగి 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 పండుగరా, మన ఆశలన్నీ నిజంరా. దుఃఖమంతా దూరమై సంతోషమే నిలవాలిరా. తాతయ్య కథలు వినే వేళ, అమ్మ నవ్వులు మిన్నంటే వేళ. చెల్లి చేతి పిడుగుల్లో సంతోషాలే పుట్టే వేళ. కంచె దగ్గర పిల్లలే గోల గోల నవ్వే వేళ, ఊరంతా ఒక కుటుంబం అనిపించే ఆ వేళ. పాత బాధలన్నీ భోగి మంటల్లో వేసి కొత్త కలలన్నీ మన
చేతుల్లోకి తెచ్చి భోగి 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 పండుగరా మన ఇంటికి దేవుడి వరమురా ధన ధాన్యాలు నిండాలి మన జీవితాలు వెలగాలి భోగి 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 పండుగరా ప్రతి గుండెల్లో వెలుగురా కలలన్నీ నిజమై మన భవిష్యత్తే పండాలిరా. హరిద్ర గణపతి దేవస్థానం తూర్పు వీధి తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీగానే ఇక్కడ ఈ లోగిట్లో ఉన్న అందరం భోగి ఇక్కడ గుడి ముందర భోగి మంటతో మొదలు పెట్టుకుంటాం సంబరాలన్నీ. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవస్థానం ముంగిట్లో భోగి అందరం కలిసి వేయటం జరిగింది ఎంతో ఆనందంగా. ముఖ్యంగా అందరి జీవితాల్లో ఉండే చెడుని ఇక్కడితో కాల్చేసి ఇక్కడ నుంచి వేసే ప్రతి అడుగు మంచి జరగాలని మొక్కుకుంటూ మనం ఈ భోగి అనేది కలిసికట్టుగా జరుపుకుంటున్నాం. అదే ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగుతున్నందుకు ఆనందంగా అందరం కలిసి భోగి వేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా హర్షం తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆ పరమశివుని భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ గూడూరు పట్టణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ మా శివాలయం వీధి యూత్ తరపున తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము కర్నాల్ వీధిలోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వద్ద ముందరకాడ భారీ భోగి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే మేము భారీ భోగి మా పిల్లలు అంతా మా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోగికి, సంక్రాంతికి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొలుతోగాలని మనస్ఫూర్తిగా చెన్నకేశ్వర స్వామి దేవుళ్ళు అందాలని కోరుకుంటున్నాం. వెంకటాచలం మండలంలోని జంగాలపల్లి, ఇడిమేడపల్లి గిరిజన కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తదితరులు హాజరయ్యారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ముందస్తు భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రజలందరూ సంక్రాంతి పండుగను సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో నాయకులు మల్లికార్జున్, సందూరు శ్రీహరి, రహీం, పొట్లూరు సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 3, 6, 7 చప్పట్లు తట్టండి. నా నొక్కిపోతే నాకు నొక్కు కానీ చేయకపోతే మా అన్నదమ్ముడు నాకు తీసుకోకుండా ఇదే సంక్రాంతి సంబరాలలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం జంగాలపల్లి గిరిజన కాలనీ నందు ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించడం, మా సోదరులందరూ కూడా, మా సోదరీలందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా మన సాంప్రదాయాన్ని, మన భావితరాల రాబోయేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ముగ్గులను వేయడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ అంటే ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో ఎప్పుడూ కూడా ఒక అడుగు మేము ముందుంటాం. అందులో భాగంగా ఏ కల్మషం లేకుండా మనమంతా ఒకటే అనేటువంటి భావనతో మా ఆడపడుచుల మధ్యలో ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఈరోజు నిర్వహించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది, సంక్రాంతికి ముగ్గులేస్తే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేసుకోవడం అంటే ఎలా ఉంటుందని ఇక్కడ చూపించారు. నిజంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంక్రాంతికి కూడా ముందుగానే ఇక్కడే వీళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యుల్లాగే పండుగ నిర్వహించేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి
ఇటువంటి పండుగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, సంక్రాంతి అని అంటే ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో సంబంధించినది కాదు. ఈ సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరూ కూడా మన సంపద ఏదైతే మన వనరులు వీటన్నిటిని కూడా పూజించుకునేదానికి ఒక మంచి చక్కటి అవకాశం. ఎక్కడెక్కడ ఇతరతర రాష్ట్రాల్లో, ఇతరతర దేశాల్లో బతుకు తెరువుకు వెళ్ళి ఈ సంక్రాంతికి సొంత గ్రామాలకు వచ్చి పల్లెల్లో పచ్చని పొలాల మధ్య, గ్రామాల మధ్య పండుగను చేసుకునేటువంటి వాతావరణం. ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన నియోజకవర్గమైనటువంటి పీఠికాపురంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మా వంతు మేము కూడా ఈరోజు సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లి గ్రామంలో సంక్రాంతి వేడుకలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దంపతులు వేడుకలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. నారావారిపల్లి, తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆర్ని శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా బుధవారం వేకువజామున ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీనివాసాయ వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం ప్రియంగు ప్రియపనీత సౌమ్య రూపాయ శ్రీ వెంకటేశాయ నమః. రాత్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వైకుంఠాచలవాసినే శ్రీ ఓం రామాయ శ్రీ వెంకటేశాయ
శ్రీవేంద్రాబ్జ విషయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం వసు పరిచరిత్రాత్రే శ్రీవేంకటేశాయ నమః. ఓం కృష్ణాయ శ్రీవేంకటేశాయ నమః. వరాయ శ్రీవేంకటేశాయ నమః. నమః. ఓం గిరికుంజ విహారాయ శ్రీవేంకటేశాయ నమః. శివాయ శ్రీవేంకటేశాయ నమః. జయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ శ్రీవేంకటేశాయ నమః. విగ్రహాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నిశ్చయవనమూర్తయే శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీమన్నారాయణాపత్యపదాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం కుమారకాళికావాస స్కంద శాపాంతప్రదాతే శ్రీవేంకటేశాయ నమః. ఓం శ్రీవేంకటేశాయ నమః. ఓం అస్య రూపాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం బలభద్రాయ శ్రీవేంకటేశాయ శ్రీవేంకటేశాయ నమః. ఓం నవమల్లి వై పల్పదియం ఇన్ని శ్రేయాన్ పాడి సోచిష్టమాలికా కృష్ణాఖ్యమాపీయతాక్షేపతః సముగత్తు చేషయా చిన్నిరంజి అంగపరై కొండల జల్వతిమాలాత్ గోవింద వెంకటేశాయ శ్రీగాననోద్భవం శ్రీనివాసాయ అందన్నై చేవిత్తు అవధ్య కృష్ణ శివార్త ప్రదస్తం సదృశాం పరహేతి నిలయ కమలా కాముకపుతి జగన్నివాసేతి మంగళం దయామృతధర పాదం సర్వేషాం ప్రకాశయేత్ నివాసాయ మంగళం మంగళా వెంకటాచలాధీశ గోవిందన్ వాయమోర్ సోరారోగ్యదం పుంసాం ధనధాన్య పదాంకికైః అష్టోత్తర శతదివ్యేన సుందర తిరుత్తోళినై వాహియే తిరుముగత్తు చేయా సెండిరంజి రూపాయతే నమః. రాత్రే కృష్ణాయ సతతం నమః. సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవన్యదాయినే నారాయణ నగేశాయ భక్త విగ్రహాయ నమో నమః. కేశవాయ శరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయ. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయం బుధవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవింద
భోగి పండుగను పురస్కరించుకుని గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం పురవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తాళమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మనుబోలు చెరువు కట్టపై వెలసిన గ్రామదేవత శ్రీ మనుబోలమ్మ గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భోగి పండుగ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవానికి ముందు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి గ్రామోత్సవం విద్యుత్ దీప కాంతులు, బాణాసంచా మాతలు, మేళతాళాలు, కోలాటాల మధ్య వేడుకగా జరిగింది. ఉభయదాతలుగా పూల వ్యాపారి గూడూరు పెంచులే జ్యోతి దంపతులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాలిపటాలు ఎగరవేసే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. నాయుడుపేటలోని విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన డిస్కం అధికారులు. ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు. వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు తదితరులు. వైభవంగా భోగి పండుగ. గూడూరు పట్టణంలో భోగి మంటలు వేసి సంబరాలు జరుపున ప్రజలు. కర్నాల్ వీధిలో భోగి వేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి. వైభవంగా అమ్మవార్ల గ్రామోత్సవం. గూడూరులోని శ్రీ తాళమ్మ, మనుబోలులోని శ్రీ మనుబోలమ్మ అమ్మవార్ల ఊరేగింపు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.